సాగునీటికి మొదటి బిడ్డకి శ్రీధరబాబు గారు నన్ను వెంట తీసుకెళ్లి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పాలకుర్తి మండలానికి కాదు ఒక లిఫ్ట్ 350 కోట్లతో ఏర్పాటు చేసి సాంస్కృతిక మంచి లిఫ్ట్ సాగునీరు చేసే అలా ఆపద లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్తా ఉన్నా. ఈ రోజు మరి వెంకటస్వామి గారి కుటుంబంలో మరి రాహుల్ గాంధీ గారు మరి అవకాశం ఇచ్చిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఒక యువకుడికి వాళ్ళ ఆలోచనతో మరి మనమందరూ కూడా ఏ రకంగా నన్ను గెలిపించుకున్నారో అదే మాదిరిగా సోదరుడు యువ నాయకుడు వంశీని గెలిపించుకొని మరి నాకు 93,90 లక్షలకు దగ్గర వచ్చాయి. ఆ మెజార్టీ కోరే విధంగా దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి ఇక్కడ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎలా కలం కలుపుతూ వారికి వెళ్ళి వేరే పార్టీల ఆదరణ చేసే ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నా. ఒక వ్యక్తి ఉంటారు అడ్రస్ లేవాడు బీజేపీ పార్టీ వచ్చింది. ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. తుపాకీ రావడం కంటే ఎక్కువ మాట్లాడతాడు. మాట్లాడితే భారతదేశం అంతా ఆయన తెలిసినట్టు మాట్లాడతాడు. దేనికి మనకి రావాలంటే అది చాలా భాజపా ఉన్నటువంటి పార్టీ. ఈ ఏరియాలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తే మరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఇకపోతే మునిగిపోయిన నావా ఇవాళ ఎక్కడ పడితే దిక్కుతోచగా కాంగ్రెస్ ఒకటే దిక్కు అని చెప్పి కాంగ్రెస్ వైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవుతుందో ఏ చెప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి ఏది లేక ఇవాళ జైళ్లకు కుటుంబ సభ్యులు పోతా ఉంటే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంటే పిచ్చిలేసి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఇవాళ రోడ్డుపైకి వస్తా ఉన్నారు. ఎప్పుడు 10 సంవత్సరాల పల్లెల వైపు ఎవరు చూడలే, పల్లెల వైపు పోలే, పొలాల వైపు పోలే, నీళ్ల వైపు చూడలే, మా నీళ్లు మాకు ఎందుకు వస్తాలో అడగలే, మా కొలువులు ఎందుకు వస్తారో అడగలే. ఎఫ్సిఐ వివేక్ వెంకటస్వామి పోరాడి చేస్తే దాంట్లో ఉన్న కొలువులు 15 లక్షలకు ఒక్కటి చొప్పున అమ్ముకుంటే మన యువ ఇక్కడ ఉన్న చదువుకున్న నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఇక్కడ గత నాయకులు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక ఈశ్వర్ అనేటైనా వచ్చి రంగంలోకి ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయిందో ఆయన అదృష్టం ఏందో 4-5 సార్లు అయిపోయింది. పాపం మా లచ్చన్న నోట్లో మన్ను కొట్టేయండు సరైండు. అంతకుముందు ఇక్కడ ఉన్న దగ్గర నటించేయండు. కమలా హాసన్ కంటే ఎక్కువ నటిస్తాడు ఆయన. నేను అడుగుతున్నా సూటిగా ఒకే ఒక్క ప్రశ్న ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించాలి, సింగరేణి కార్మికుడు ఆలోచించాలి. ఒక సింగరేణి కార్మికుడిగా ఎవరైనా చచ్చిపోయినప్పుడు నువ్వు బాయిలో వచ్చి దిగినవా? ఆ కుటుంబానికి అండగా ఉన్నావా? 9 మంది 6 మంది కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలు చచ్చిపోతే మీ నాయకులు వచ్చి మంతనాలు పెట్టి నీవు పావుల ₹1 అనుకుంటా బేరాసారాలు అడిగింది తప్ప ఎవరికైనా నాశనం చేసినావా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క కని కార్మికుడు నెల రోజులు పోరాటం చేసిరు. కాంట్రాక్ట్ కార్మికులు నెల రోజులు పోరాటం చేస్తే ఏ ఒక్క నాయకుడు చూడడానికి కూడా రాకుండా రేపు పొద్దున అయిపోతుంది, మా పొద్దున అయిపోతుంది అని వాళ్ళ జీవితాలతో చెలగడమాడి ఇలా ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలను మోసం చేసిన దగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఇలా కొప్పుల ఈశ్వర్ అని చెప్తా ఉన్నా. నేను సిద్ధమా అని అడుగుతున్నా. ఇలా ప్రజా దర్బార్ పెడదాం, ఇలా సింగరేణి బావిలో పెడదాం, మీరు రాండి మేము వస్తాం. ఎవరు ఏం చేశారో వెంకట్ స్వామి కాక సింగరేణికి ఏం చేశారు, శ్రీధర్ బాబు గారు ఏం చేశారు, వివేక్ గారు ఏం చేశారు, మేము కార్మికులకు అండగా ఏ రకంగా ఉన్నామో చర్చకు సిద్ధం. మన జనక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ట్రేడ్ యూనియన్ నాయకులు. చర్చకు సిద్ధం. మైండ్ల ముందుకు వచ్చి గర్వంగా చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఇలా డిపెండెంట్ ఉద్యోగాల పేర ఇలా ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 15 లక్షలు తీసుకుంటే ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాక ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యల వైపు చూస్తున్న బాధ్యత, దానికి కారణం మీరే అని చెప్తా ఉన్నాం. ఇలా ఏ ఒక్కరికైనా సొంత ఇళ్ళ పట్టించిండ్రా? మీ కేసీఆర్ వస్తాడు, ఇలా మాటలు మాట్లాడతాడు, సొంత ఇల్లు ఇస్తా, ఏసీ ఇస్తా, ఇంకేదో ఇస్తా అని చెప్పి ఏది ఇవ్వకుండా ఇలా ఎన్నికలు వచ్చినాయని మళ్ళీ అందరు కలిసి
ఇలా పోయి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కార్మికులు ఎక్కడ కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ పూర్తి విశ్వాసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, ఇవాళ పెర్క్ ఎగ్జామ్షన్ వస్తుంది, మా కార్మికుల కోరికలు నెరవేరుతాయి. యువ నాయకుడు వంశీని గెలిపించుకుంటే శ్రీధర్ బాబు గారు మన మాట ప్రకారం ఇచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేస్తాడు. ఇక్కడున్న శాసన సభ్యులందరూ కూడా బలమైన నాయకులు, లంచాలకు, దోపిడీకి, మరి దురంకారానికి దూరంగా ప్రజలకు సంక్షేమం గురించి పోరాటం చేసేటువంటి నాయకులు. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరైతే ఇలా మత కలహాలతోటి, ఇలా విద్వేషాలతోటి నమో భారత్ అంట, నమో భారత్ మా ముఖ్యమంత్రి గారు చేస్తే నమ్మితే మోసం పోతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. నమ్మితే మోసం పోతామని. నమో అంటే మీనింగ్ అదే, నమ్మితే మోసపోయేది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలై మన ముందుకు వస్తున్న తీరును మరి ప్రతి ఒక్క నాయకుడు ఖండించాలి. పల్లెలకు వచ్చినా, బావులకు వచ్చినా, వాడలకు వచ్చినా తరిమి 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 ఊరు పొలిమేర తట్టాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి చాలా మంది నాయకులు ఉన్నారు. ఆలస్యం కూడా అవుతా ఉంది. పెద్దవాళ్ళు చెప్పిన సందేశాన్ని విని రేపటి నుంచి మనం కార్యాచరణలో ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ముందుగా రేపటి నుంచే మన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ పేరు పేరున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దలు మా వేణన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా.